ఈ అంత్య దినాల్లో అపవాది ప్రణాళికలు, అపవాది ఆలోచనలు, అపవాది ఉద్దేశాలు, అపవాది ఎవరి మీద గురిపెట్టుకుని కూర్చున్నాడంటే ప్రపంచంలో ఉన్న కుటుంబ వ్యవస్థ మీద. మీరు గమనించండి, సాతానుడు ఈ దినాల్లో కుటుంబ వ్యవస్థ మీద పడ్డాడు. కుటుంబ వ్యవస్థను పాడు చేస్తాడు. అంత్య దినాల్లో సాతానుడు కుటుంబ వ్యవస్థ మీద గురిపెట్టాడు. ఎందుకు కుటుంబాలు ఇలా పాడైపోతున్నాయి, కుటుంబాలు ఇలా నాశనం అవుతున్నాయి? ఈ అంత్య దినాల్లో దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉండవలసిన కుటుంబాలు, ఈ అంత్య దినాల్లో సంతోషముగా దేవుని సన్నిధిలో గడపవలసిన కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయి? ఎక్కడ చూసిన కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. ఎక్కడ చూసిన కుటుంబ వ్యవస్థ పాడైపోయినట్టుగా కనబడుతుంది. ఎక్కడ చూసిన కుటుంబ వ్యవస్థలో భయంకరమైన మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఉన్న కుటుంబాలు ఈరోజు లేవు. ఒకప్పుడు ఉన్న కుటుంబంలో ఉన్న ప్రేమలు ఈరోజు లేవు. కుటుంబ వ్యవస్థను సాతానుడు పాడు చేయడానికి ఒకే ఒక కారణం, ఆ కుటుంబ వ్యవస్థను కట్టినవాడు దేవుడు. దేవుడు ప్రేమతో కట్టిన కుటుంబం, దేవుడు ప్రేమతో ఏర్పరిచిన కుటుంబం. ఆది కాండము నుంచి, ఆది కాలము నుంచి, ఆదిమ సంఘము నుంచి సాతానుడు కుటుంబాలనే పాడు చేస్తూ వచ్చాడు. మనం గ్రహించలేదు. ఈ అంత్య దినాల్లో మరీ ఎక్కువగా ప్రారంభించాడు, మరీ ఎక్కువగా జరుగుతుంది. పిల్లలు మంచిగా ఉన్నారంటే కుటుంబంలో తల్లిదండ్రులు మంచిగా ఉన్నారు. ఈ కుటుంబ వ్యవస్థ పిల్లల దారి పిల్లలదైపోయింది, పెద్దల దారి పెద్దలదైపోయింది. కుటుంబంలో ఎవరికెవరు కూడా రోజున ఒక క్రమాన్ని, ఒక పద్ధతిగా నడిచే పని మనం చూడలేం. కారణం, కుటుంబం మీద భయంకరమైనటువంటి సాతానుడి ఏలుబడి, అపవాది ఏలుబడి. నీ బంధకాలు తెగి, నీ బంధకాలు ఊడిపోయి, నీ బంధకాలు తెగిపోయి మీరు ఆశీర్వదించబడడానికి ఈ రాత్రి లైవ్ దేవుడు పెట్టాడు. వాడి కట్టిన బంధకాలు నువ్వేం చేయాలో చెప్తాను. నువ్వేం చెయ్యాలో చెబుతాడు. జాగ్రత్తగా. ఈ అంత్య దినాల్లో అపవాది ప్రణాళికలు, అపవాది ఆలోచనలు, అపవాది ఉద్దేశాలు, అపవాది ఎవరి మీద గురిపెట్టుకుని కూర్చున్నాడంటే ప్రపంచంలో ఉన్న కుటుంబ వ్యవస్థ మీద. మీరు గమనించండి, సాతానుడు ఈ దినాల్లో కుటుంబ వ్యవస్థ మీద పడ్డాడు. కుటుంబ వ్యవస్థను పాడు చేస్తున్నాడు. కుటుంబ వ్యవస్థను నాశనపరుస్తున్నాడు. కుటుంబ వ్యవస్థను భయంకరముగా నాశనానికి నడిపిస్తున్నాడు. మనం వార్తలు చదివేటప్పుడు, లేకపోతే మనము సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి వార్తలు వింటున్నప్పుడు ఆ కుటుంబం ఎలా అయిపోయింది, ఈ కుటుంబం ఎలా అయిపోయింది, లేకపోతే ఆ వ్యక్తి ఎలా అయిపోయాడు, ఈ మనిషి ఎలా అయిపోయాడు, ఆ మనిషి ఎలా పాడైపోయాడు మనం చదువుతుంటాం, వింటుంటాం. అంత్య దినాల్లో సాతానుడు కుటుంబ వ్యవస్థ మీద గురిపెట్టాడు. ఎందుకు కుటుంబాలు ఇలా పాడైపోతున్నాయి, కుటుంబాలు ఇలా నాశనం అవుతున్నాయి? ఈ అంత్య దినాల్లో దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉండవలసిన కుటుంబాలు, ఈ అంత్య దినాల్లో సంతోషముగా దేవుని సన్నిధిలో గడపవలసిన కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయి? ఎక్కడ చూసిన కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. ఎక్కడ చూసిన కుటుంబ వ్యవస్థ పాడైపోయినట్టుగా కనబడుతుంది. ఎక్కడ చూసిన కుటుంబ వ్యవస్థలో భయంకరమైన మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఉన్న కుటుంబాలు ఈరోజు లేవు.
ఒకప్పుడు ఉన్న కుటుంబంలో ఉన్న ప్రేమలు ఈరోజు లేవు. ఒకప్పుడు ఉన్న కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ ప్రేమ వాత్సల్యత దినాల్లో కనబడటం లేదు. ఎక్కడ చూసిన కుటుంబాలే పాడైపోయాయి. ఎక్కడ చూసిన కుటుంబ వ్యవస్థ నాశనమైంది. ఎందుకు ఈ కుటుంబ వ్యవస్థను అపవాది పాడు చేస్తున్నాడు? ఎందుకు ఈ కుటుంబ వ్యవస్థను సాతానుడు నాశనపరుస్తున్నాడు అని నేను చాలాసార్లు అడిగాను. దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు కనబడిన మాటలు, ప్రభు నాతో చెప్పిన మాటలు ఏమంటే, కుటుంబ వ్యవస్థను సాతానుడు పాడు చేయడానికి ఒకే ఒక కారణం, ఆ కుటుంబ వ్యవస్థను కట్టినవాడు దేవుడు. దేవుడు ప్రేమతో కట్టిన కుటుంబం, దేవుడు ప్రేమతో ఏర్పరిచిన కుటుంబం, ఆది నుంచి, ఆది కాండము నుంచి, ఆది కాలము నుంచి, ఆదిమ సంఘము నుంచి సాతానుడు కుటుంబాలనే పాడు చేస్తూ వచ్చాడు. మనం గ్రహించలే. ఈ ఎంతి దినాల్లో మరీ ఎక్కువగా ప్రారంభించాడు, మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసిన కుటుంబ వ్యవస్థ నాశనమైపోతుంది. ఎక్కడ చూసిన కుటుంబాలు పతనమైపోతున్నాయి. దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరముగా ఉండవలసిన ఈ కుటుంబ వ్యవస్థ పాడైపోయిందండి. భర్త బాగుంటే భార్య బాగోటలే, భార్య బాగుంటే భర్త బాగోటలే, భార్య భర్తలు మంచిగా ఉన్నారంటే పిల్లలు బాగోటలే, పిల్లలు మంచిగా ఉన్నారంటే కుటుంబంలో తల్లిదండ్రులు మంచిగా ఉన్నట్లే. ఈ కుటుంబ వ్యవస్థ పిల్లల దారి పిల్లలదైపోయింది, పెద్దల దారి పెద్దలదైపోయింది. కుటుంబంలో ఎవరికెవరు కూడా ఈ రోజున ఒక క్రమాన్ని, ఒక పద్ధతిగా నడిచే పని మనం చూడలేకపోతున్నాం. కారణం, కుటుంబం మీద భయంకరమైనటువంటి సాతానుడి ఏలుబడి, అపవాది ఏలుబడి. ఈరోజు ప్రతి కుటుంబంలోకి మీరు వెళ్ళండి, ప్రతి కుటుంబాన్ని పరిశీలించండి. యజమానుడు బాగుంటే యజమానురాలు బాగోదు, యజమానురాలు బాగుంటే యజమానుడు బాగోడు, యజమానురాలు బాగుంటే పిల్లలు బాగోదు. ఎక్కడ చూసినా మా బాబు అలా అయిపోయాడండి, మా పాప అలా అయిపోయిందండి. విజయవాడ ఆరాధనలో ఒక యవ్వనస్తుని తీసుకొచ్చేది ఒక తల్లి. అతడు ఎంబీబీఎస్ చదువుతున్నాడు, డాక్టర్ చదువుతున్నాడు. అతడు ఏడుస్తూ కొడుకుని తీసుకొని వచ్చి, ఏడుస్తుంటే నేను ఆ తల్లిని పిలిచి అడిగాను, ఎందుకు నువ్వు అంత ఏడుస్తున్నావు తల్లి బిడ్డ అని. అంటే నా కొడుకుని చూడండి డాడీ అంట. అరే ఏమైంది ఇతను ఇలా ఉన్నాడు అని అంటే, అతడు డ్రగ్స్కి అలవాటు పడ్డాడు, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. మత్తు పదార్థాలకు అలవాటు పడి తన చదువు అంతటిని పాడు చేసుకొని, తన జీవితాన్ని నాశనపరుచుకొని, లోకంలోకి వెళ్ళిపోయి పాడైపోయి, అతను ఆ డ్రగ్స్ తీసుకుంటూ ఇతరులకు కూడా ఆ డ్రగ్స్ సప్లై చేస్తూ పాడైపోతున్నాడట. పట్టుమని 25 సంవత్సరాలు లేని యవనస్తుడు, పట్టుమని 25 సంవత్సరాలు లేని ఆ యవనస్తుడు డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు. ఆ తల్లి అంటుంది, నా కుమారుడి మీద ఎన్నో ఆలోచనలు అయ్యా, నాకు నా కొడుకుని బాగా చదివించాలని, డాక్టర్ చేయాలని ఆశించిన బాగా చదివే వ్యక్తి, కానీ స్నేహితులు, పాడు స్నేహితులు అతనికి అలవాటు పడి వాళ్ళ మార్గంలో నడిచి, వాళ్ళ ఆలోచనల ప్రకారం నడిచి పాడైపోయాడయ్యా. వాడు చూడండి అంటే అస్థిపంజరంలాగా ఉన్నాడు, ఊగుతున్నాడు మనిషి, తూలుతున్నాడు అటు ఇటు. ఆ వ్యక్తిని చూసినప్పుడు చాలా బాధేసింది. ఎందుకు ఇలా పిల్లలు పాడైపోతున్నారు, ఎందుకు ఇలా నాశనం అయిపోతున్నారు? గుంటూరు ఆరాధనకు మేము తైలాభిషేకానికి ప్రతి నెల వెళతాం, 3వ మంగళవారం. అక్కడ ఒక యవనస్తురాలు, చిన్న అమ్మాయి, 18 or 19 అంతే, 18 లేక 19 సంవత్సరాలు, 18 లేక 19 సంవత్సరాల్లో ఉన్న ఆ యవనస్తురాలు వచ్చి, నా కొరకు ప్రేయర్ చేయండి డాడీ అన్నది. దేని కొరకు ప్రార్థన చేయాలని అడిగితే,
నేను ఎయిడ్స్తో బాధపడుతున్నా, హెచ్ఐవితో బాధపడుతున్నా. 18-19 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి హెచ్ఐవియా? ఎందుకు కుటుంబాలు ఇలా పాడైపోతున్నాయి? త్రాగుబోతులు వస్తారు ఆరాధనకి. నేను అడుగుతాను, త్రాగుడు నుంచి విడుదల పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి అంటే నిలబడతారు. వాళ్ళందరూ కొరకు నేను ప్రార్థన చేస్తాను. వ్యభిచారములో ఉండేవారు వస్తారు, వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ కుటుంబ వ్యవస్థని సాతానుడు ఎంత దినాల్లో పతనం చేస్తున్నాడు, పాడు చేస్తున్నాడు. దేవుని దగ్గరికి రాకుండా, దేవుని సన్నిధి దగ్గరికి రాకుండా దూరం చేస్తున్నాడు. ఒక్కొక్క వ్యక్తిని నేను అడుగుతాను, ఎందుకు నువ్వు ఇలా అయిపోయావంటే ఆ వ్యక్తి చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను ఈ ఊబిలో నుంచి, ఈ పాపములో నుంచి, ఈ భయంకరమైనటువంటి ఈ పాపమును విడవలేకపోతున్నా, మరవలేకపోతున్నాను అంటున్నాడు. నా వల్ల కాటం లేదు డాడీ, నేను రాలేకపోతున్నాను అంటాడు. నేను దానిలో నుంచి బయటకు రావాలని అనిపిస్తుంది కానీ రాలేకపోతున్నాను అంటాడు. ఒక యవనస్తుడు వచ్చాడు నిన్న మొన్న ఆరాధన విజయవాడలో. త్రాగే ఉన్నాడు, ఆరాధనలో త్రాగి వచ్చాడు. ఆ వ్యక్తిని లేపిది అంటున్నాడు, నేను అందులో నుంచి బయటకు రాలేకపోతున్నానయ్యా. ఎంతమంది భర్తలు ఆ త్రాగుడు అనబడే ఊబిలో కూరుకుపోయారు. ఎంతమంది కుటుంబాలు, ఎన్ని బిడ్డలు, ఎంతమంది బిడ్డలు ఆ పాపం అనబడే భయంకర శాపం ఊబిలో బంధించబడ్డారు. వీళ్ళందరూ ఎందుకు బయటకు రాలేకపోతున్నారు? వీళ్ళందరూ ఎందుకు బయటకు రాలేకపోతున్నారు అంటే అపవాది వీరిని భయంకరముగా దానికి బానిసలు చేసి బంధించేశాడు. ఆ బంధకాల్లో నుంచి రాలేకపోతున్నా. అందుకని మన కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. అందుకని మన కుటుంబాల్లో నెమ్మది లేదు. అందుకని మన కుటుంబాల్లో సంతోషం లేదు. అందుకని మన కుటుంబాల్లో సమాధానం లేదు. 30 రోజులు కష్టపడతావు, 30 రోజులు కష్టపడిన ఆ సొమ్మును తీసుకుని వీళ్ళకి బార్ షాపులు ఇస్తున్నావు. ఉదయం నుండి సాయంత్రం దాకా ప్రయాసపడి కష్టపడి రిక్షా దొక్కుతావు, మూటలు మోస్తావు, మట్టి పని చేస్తావు, గొడ్డు చాకరీ చేస్తావు, 1000 రూపాయలు తీసుకుంటావు కూలీగా. వస్తూ బార్ షాపులు పెట్టేస్తావు. నీ కష్టము నీ బిడ్డలు తింటలా, నీ కష్టము నీ భార్య తినడంలే, మీ కష్టము నీ పిల్లలు అనుభవించడంలే. పరాయి వాళ్ళు అనుభవిస్తున్నారు, పరాయి స్త్రీలు అనుభవిస్తున్నారు, పరాయి బిడ్డలు అనుభవిస్తున్నారు. కారణం ఏంటంటే పాపం అనబడే భయంకరమైన ఊబిలో కూరుకుపోయారు చాలా మంది. పాపం అనబడే ఆ వ్యసనాల్లో, వ్యభిచారం అనబడే వ్యసనాల్లో బంధించబడ్డారు చాలా మంది. 30 రోజులు కష్టపడిన నీ సొమ్ము తీసుకెళ్ళి పరాయి స్త్రీకి ఇస్తున్నావు. వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు, వాళ్ళు ఆనందంగా బ్రతుకుతున్నారు. నీ బిడ్డలేమో దిక్కులేని వాళ్ళగా తిరుగుతున్నారు. ఎందుకు ఈ కుటుంబాలు ఎలా పాడైపోయాయి? అపవాది కుటుంబ వ్యవస్థను పాడు చేశాడు. అపవాది మన కుటుంబాల్లో భయంకరంగా చొరబడి మన కుటుంబ యజమానులని, బిడ్డలని వాడు బంధించాడు. వాడు బంధకాల్లో మన బిడ్డలు, మన కుటుంబాలు, మన ప్రజలు కూరుకుపోయారు. ఈరోజు మీలో చాలా మంది మీ కుటుంబాలు అలాగే ఉన్నాయి. ఒక్కొక్క వ్యవస్థ, ఒక్కొక్క వ్యక్తిని చూడు, ఏదో ఒక బలహీనత. ఒక్కొక్క వ్యక్తిని చూడు, ఏదో ఒక పాపం. ఒక్కొక్క వ్యక్తి దగ్గరకు వెళ్ళు, ఏదో ఒక బలహీనతలో బంధించబడ్డాడు. 30 రోజుల కష్టం నీ ఇంటికి రాకుండా లోకంలోకి వెళ్ళిపోతుంది. నీ శ్రమ నీ బిడ్డలు తినకుండా బయట వాళ్ళు తింటున్నారు. నీ భార్య సంతోషంగా భోజనం చేసిందా? ఎంతమంది ఏడుస్తుంటారు తెలుసు మా దగ్గరకు వచ్చి, డాడీ నా భర్త మంచివాడే కానీ త్రాగుబోతు, కష్టపడతాడు, పని చేస్తాడు, కానీ డబ్బంతా బార్ షాపులకి, మందు కొట్టుకే పెట్టేస్తాడు.
మేమేమో రోడ్ల మీద తిరుగుతుంటాం పని చేసుకుంటూ. మా పిల్లలు చదువులు ఆగిపోయి కూలి పనికి వెళ్తున్నారు డాడీ. మా ఒంటి మీద మురికి బట్టలు, దారిద్రత, ఈ పేదరికం. ఎందుకంటే నా భర్త త్రాగుబోతు, నా భర్త తిరుగుబోతు, నా బిడ్డలు పాపంలో ఉన్నారు, నా కుటుంబంలో సంతోషం లేదు, నా కుటుంబంలో ఆనందం లేదు, నా కుటుంబంలో నెమ్మది లేదు అని చాలా మంది చెబుతూ ఏడుస్తున్నారు. అపవాది నీ భర్తను బంధించాడు కదా, అపవాది నీ భార్యను బంధించింది కదా, అపవాది నీ బిడ్డను బంధించేసి నాశనం చేస్తున్నాడు కదా. అయితే ఆ బంధకాల నుంచి నీ కుటుంబం బయటికి రావాలి. ఆ బంధకాలు మీ కుటుంబములో ఈ సాతానుడు ఏ బంధకాలైతే బంధించాడో ఆ బంధకాలు తెగిపోవాలి. తెగిన రోజే నీ కుటుంబంలో సంతోషం, తెగిన రోజే నీ కుటుంబంలో ఆనందం, తెగిన రోజే నీ బిడ్డలు సంతోషిస్తారు, నీ భార్య సంతోషిస్తుంది, నీ భర్త సంతోషిస్తాడు, మీ కుటుంబంలో ఆనందంగా తిరగలుగుతారు. ఆ బంధకాల్లో ఉన్నంత కాలం మీ జీవితాలు అలాగే ఉంటాయి. సాతానుడు గట్టిగా బిగించేశాడు, సాతానుడు ఆ వ్యసనంలోకి తీసుకెళ్ళాడు. అందుకని నీ భర్త చూడు, సాయంత్రం 6 అయ్యేటప్పుడు తాకకపోతే వణికిపోతుంటాడు. కొంతమంది ఫోన్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు చూడండి, అది చూడకపోతే, చెయ్యకపోతే, మాట్లాడకపోతే, అది మాటలు వినకపోతే పిచ్చకపోతుంటుంది, అంటే అడిక్ట్ అయిపోతారు. సాతానుడు వాడిని బంధిస్తున్నాడు. అలా ఒక్కొక్క బలహీనత ఒక్కొక్క విధంగా కుటుంబాలు పాడైపోయి, కుటుంబాలు నాశనం. దానికి ఒకే ఒక కారణం, సాతానుడు మన కుటుంబాలను బంధించాడు. నీ భర్తని పాపములో తీసుకెళ్లి బంధించాడు. ఆ బంధకాలు తెంచుకొని బయటికి రాలేకపోతున్నాడు. నీ బిడ్డలు పాపములో బంధించాడు. ఆ బంధకాల నుంచి తెంచుకుని వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. అందుకని మీ ఇంట్లో నెమ్మది లేదు, అందుకని మీ ఇంట్లో సంతోషం లేదు, అందుకని మీ ఇంట్లో ఆనందం లేదు, అందుకని నీ ఇంట్లో నీ భర్త కష్టం నిలవట్లేదు, అందుకని మీకు దరిద్రం, అందుకని మీ ఇంట్లో పేదరికం. అయితే ఆ బంధకాలు తెగాలి, ఆ బంధకాలు తెగాలి. హౌ? ఎలా? నీ భర్త మీద ఉన్న పాపపు బంధకం, నీ భార్య మీద ఉన్న పాపపు బంధకం, నీ బిడ్డల మీద ఉన్న పాపపు బంధకం ఎక్కడ సాతానుడు బంధించాడు, ఏ శాపములో నీ బిడ్డలు బంధించబడ్డారో, ఏ రోగములో నీ కుటుంబం బంధించబడ్డదో, ఏ వ్యసనాల్లో నీ కుటుంబం బంధించబడ్డదో, ఆ బంధకాలు తెగిపోవాలి. హౌ? ఎలా? దీనికి ఏంటి మార్గం? సాతానుడు బంధించిన బంధకాలు తెగాలంటే మనం ఏం చేయాలి? సాతానుడు నీ భర్తను బంధించిన బంధకాలు తెగిపోవాలంటే నువ్వేం చేయాలి? అవి తెగితే నీ కుటుంబంలో సంతోషం, అవి తెగితే నీ కుటుంబంలో ఆనందం, అవి తెగితే నీ బిడ్డల జీవితంలో సంతోషం, అవి తెగిన రోజు నీ ఇంట్లో పండుగ. అయితే నువ్వేం చేయాలి? ఏం చేస్తే నీ భర్త మీద ఉన్న బంధకాలు తెగిపోతాయి? ఏం చేస్తే సాతానుడు వేసిన నీ బిడ్డల మీద బంధకాలు తెగిపోతాయి? ఎన్నో రకాలైన వ్యసనాలకు అలవాటు చేశాడు కదూ. ఎన్నో రకాలైన వాటికి నీ భర్తను, నీ బిడ్డలను, నీ కుటుంబ సభ్యులను అలవాటు చేసి బంధించి అందులో పడేసి, అందుకని వాళ్ళు మేము బయటకు రాలేకపోతున్నాం, మానలేకపోతున్నాం, విడవలేకపోతున్నాం, ఉండలేకపోతున్నామని బాధపడుతున్నారు, ఏడుస్తూ. రాత్రి మీతో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్పిపోతున్నాడు.
ఆ బంధకాలు తెగడానికి మీకు ఒక మాట చెప్పడానికి రాత్రి నన్ను లైవ్లోకి తీసుకొచ్చాడు. మీ బంధకాలు తెగి, మీ బంధకాలు ఊడిపోయి, మీ బంధకాలు తెగిపోయి మీరు ఆశీర్వదించబడడానికే ఈ రాత్రి లైవ్ని దేవుడు పెట్టాడు. మడికట్టిన బంధకాలు తెగిపోవాలంటే నువ్వేం చేయాలో చెప్తాడు. జాగ్రత్తగా విను. నువ్వేం చెయ్యాలో చెబుతాడు. జాగ్రత్తగా విను. అది ఫిలిప్పీ పట్టణం. క్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి వెళ్ళిపోయిన తర్వాత సేవ ఉధృతంగా దేశంలో, ప్రపంచంలో కొనసాగుతుంది. సువార్త జ్వాలలు ప్రతి పట్టణంలోనికి, ప్రతి దేశంలోనికి, ప్రతి ప్రాంతంలోనికి తీసుకెళ్తున్నారు దైవజనులు. అటువంటి సమయంలో పౌలు, శీల అని ఒక ఇద్దరు వ్యక్తులు ఆ పట్టణంలోనికి సువార్త చెప్పడానికి వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తి చీకటాత్మలతో, దురాత్మలతో పట్టబడి వచ్చిన వారికి, పోయిన వారికి రకరకాలుగా జ్యోతిష్యం చెబుతూ చాలా డబ్బు సంపాదించి పెడుతుంది కొంతమందికి. అనేక మంది ఆ వ్యక్తి ద్వారా బాగుపడుతున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. ఆ వ్యక్తి ద్వారా అనేక మంది లాభం పొందుతున్నారు, అనేక మంది డబ్బు సంపాదిస్తున్నారు. ఆ వ్యక్తిని చూసినప్పుడు పౌలు చాలా బాధపడ్డాడు. పౌలు ఆమెను విడిపించాలనుకున్నాడు. పౌలు ఆమెను ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావాలనుకున్నాడు. ఆమెను యేసుక్రీస్తు నామములో ఆ బంధకాల్లో నుంచి విడిపించాడు. విడిపించేటప్పటికీ అక్కడికి చాలా మంది వచ్చి ఆమెను చూసినప్పుడు ఆమె ఫ్రీ అయిపోయింది. ఆవిడ మార్పు చెందింది. ఆవిడ బంధకాల నుంచి బయటకు వచ్చింది. సంతోషంగా దేవుని సన్నిధిలో నిలబడింది. ఇప్పుడు ఈమెను ఆ వృత్తికి అప్పగించి ఆ ద్వారా సంపాదించుకున్న వారికి కోపం వచ్చింది. మా వ్యాపారాన్ని పాడు చేశావు, మా వ్యాపారాన్ని దెబ్బ కొట్టావు, ఆవిడ ఉండబట్టే మాకు సంపాదన, ఆవిడ ఉండబట్టే వ్యాపారం మాకని, ఆవిడ నువ్వు ఇలా బాగు చేసేటప్పటికి మాకు కోపం వచ్చిందని అక్కడ ఉన్న వాళ్ళందరూ అధికారులతో చెప్పి పౌలును, శీలను విస్తారంగా కొట్టారు. భయంకరంగా చిత్రహింసల పరిచి తీసుకుని వెళ్ళి చెరసాలలో వేయించారు పౌలును, శీల. పౌలు, శీలల చేతులకి, కాళ్ళకు గొలుసులతో బంధించారట, బొండలు బిగించారట. తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు. ఆ చెరసాల్లో కూడా కొంతమంది ఖైదీలు ఉన్నారు. వాళ్ళ చేతులకి, వాళ్ళ కాళ్ళకు కూడా సంఖ్యలు బిగించబడ్డాయి. జాగ్రత్తగా వినాలి. వీరిని ఎటు వెళ్లకుండా బంధించేశారు. వీరు కదలకుండా వారి చేతులు బంధించేశారు. వారు దేవుని సువార్త చెప్పకుండా వారిని బంధించేశారు కాళ్ళకు గొలుసులతో. వారు ఏం చేశారో తెలుసా? వారి కాళ్ళు బంధించబడిన, వారి చేతులు బంధించబడిన, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో 22, 23, 24, 25 వచనాలు రాయబడిన మాటలు ఏంటంటే, వారు దేవుణ్ణి స్తుతించటం, ఆరాధించటం ప్రారంభించారు. వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, వారు దేవుణ్ణి ఘనపరుస్తున్నారు, వారు దేవుణ్ణి పాటలతో, ప్రార్థనలతో, కేకలు వేస్తూ ఆరాధించడం ప్రారంభించారు. వారి ఎదురుగా ఉన్న ఖైదీలు కూడా గొలుసులతో బంధించబడి వారు ప్రార్థిస్తుంటే, పాటలు పాడుతుంటే వారు కూడా ఏకీభవించి వింటున్నారట. ఎప్పుడైతే ఆ బంధించబడిన చేతులతో చప్పట్లు కొడుతున్నారో,
ఆ బంధించబడిన కాళ్ళను కదుపుతూ నాట్యం చేస్తూ ఆరాధిస్తున్నారు. శరీరం మీద దెబ్బలు ఉన్నప్పటికీ, శరీరం అంత రక్తసిక్తమైనప్పటికీ, ఎప్పుడైతే వారు దేవుణ్ణి ఆరాధించి పాటలు పాడి ప్రార్థనలు చేయడం ప్రారంభించారో, వారు ఉన్న ఆ చెరసాల లోపలికి పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. వారు ఉన్న స్థలంలోనికి దేవుని శక్తి దిగింది. వారు ఉన్న గదిలోనికి, వారు ఉన్న చెరసాల్లోనికి పరిశుద్ధాత్మ శక్తి కదిలింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు కదిలాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు దిగాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మూవ్ అయ్యాడో, వారు కట్టబడిన కట్లు, వారు బంధించబడిన గొలుసులు యేసు నామములో తెగిపోయాయి. గట్టిగా చప్పలు కొట్టాలి, గట్టిగా చప్పలు కొట్టాలి. తెగిపోయాయి. వారి గొలుసులే కాదు, వారు ఎదురుగా ఉన్న ఖైదీల గొలుసులు కూడా తెగిపోయాయి అని బైబిల్లో రాయబడ్డది. వారిని బంధించారు కదలకుండా. కానీ వారేం చేశారండి? ఆరాధించారు. వారు ఎప్పుడైతే వారు చెరసాలలో ఆరాధించారో, పాడారో, ప్రార్థించారో, వారి మీద ఉన్న కట్లు తెగిపోయాయి. ఈరోజు నీ భర్త ఏ బంధకాల్లో ఉన్నాడు? ఈరోజు నీ బిడ్డలు ఏ బంధకాల్లో ఉన్నారు? ఈరోజు నీ భార్య ఏ బంధకాల్లో ఉన్నది? ఈరోజు నీ కుటుంబం ఏ బంధకాల్లో ఉన్నది? ఏ బంధకాల్లో ఉన్నా ఆ బంధకాలు తెగిపోవాలంటే చెరసాలలో పౌలు శీలలు చేసిన ఆ ఆరాధన నీ ఇంట్లో కూడా జరగాల. ఓ నీ ఇంట్లో కూడా జరగాలి. నీ ఇంట్లో ఆ ఆరాధన జరగకనే నీ బిడ్డలు బంధించబడ్డారు సాతాను చేతులు. నీ ఇంట్లో ఆ ఆరాధన లేకపోవడాన్ని బట్టి నీ భర్త బంధించబడ్డాడు అపవాదిలో. నీ ఇంటిలో ఆ ప్రార్థన లేకపోవడాన్ని బట్టి నీ ఇంటిలో సాతానుడు భయంకరంగా చెలరేగిపోతున్నాడు. నీ ఇంట్లో గనుక ప్రార్థన ఉంటే, నీ ఇంట్లో గనుక అటువంటి ఆరాధన ఉంటే, నీ ఇంట్లో గనుక అటువంటి స్థుతి ఉంటే, నీ ఇంట్లో గనుక అటువంటి ప్రార్థన ఉంటే, నీ ఇంట్లో కూడా అటువంటి పాటలుంటే, నీ భర్త మీద ఏ కట్లు ఉన్నాయో ఆ కట్లు తెగిపోతాయి. నీ బిడ్డల మీద ఏ బంధకాలు సాతానుడు వేశాడో ఆ బంధకాలు తెగిపోతాయి. నీ కుటుంబం మీద ఏ బంధకాలు సాతానుడు పెట్టాడో ఆ బంధకాలు తెగిపోతాయి. నా భర్త మారట్లేదు అని అంటున్నావు, ఆ త్రాగుడు మానడం లేదని పాస్టర్ గారికి చెబుతున్నావు. పాస్టర్ గారితో చెప్పడం తర్వాత ఆ బంధకాలు తెగాలంటే నువ్వు ముందు ఆరాధన చేయాలి నీ ఇంట్లో. నా బిడ్డలు త్రాగుతున్నారు, నా బిడ్డలు లోకంలో ఉన్నారు, నా బిడ్డలు డ్రగ్స్కి అలవాటు పడ్డారు, నా బిడ్డలు గంజాకి అలవాటు పడ్డారు, నా బిడ్డలు మా మాట వినటం లేదు, సాతాను వరలో కూరుకుపోయారని బాధపడుతున్నావు. చూడు, సాతాను వారిని బంధించాడయ్యా అని చెప్పి ఏడుస్తున్నావు కదూ. ఆ బంధకాలు తెగాలంటే పౌలు శీలలో చేసిన ఆరాధన నీ ఇంట్లో జరగాలి. నీ ఇంట్లో ఆరాధన ఉన్నంత కాలం నీ భర్త బాగానే ఉన్నాడు. నీ ఇంట్లో ప్రార్థన ఉన్నంత కాలం నీ బిడ్డలు బాగానే ఉన్నారు. నీ ఇంట్లో ప్రార్థన జరిగించినంత కాలం నీ కుటుంబంలో సంతోషము, సమాధానం, ఆనందముతో ఉన్నది. కష్టపడి తెచ్చిన 100 రూపాయలైన ఇంటిళ్ళ పాదలు సంతోషంగా తిన్నారు. ఇప్పుడు 10,000 తెస్తున్న సరిపోవడంలే. కారణం నీ భర్త బంధించబడ్డాడు సాతానుడి చేతులు. నీ కుటుంబం బంధించబడింది సాతాను చేతులు. ఈ రోజున భారతదేశం సాతాను చేతులు బంధించబడ్డది. అపవాది మన కుటుంబాలను పాడు చేస్తున్నాడు, మన బిడ్డలను పాడు చేస్తున్నాడు. లోకానికి అలవాటు చేశాడు, పాపానికి అలవాటు చేశాడు, డ్రగ్స్కి అలవాటు చేశాడు, మత్తు పదార్థాలకు అలవాటు చేశాడు. నీ భర్త గంజాయికి అలవాటు పడ్డాడు, త్రాగుడికి అలవాటు పడ్డాడు, పరాయి స్త్రీ వ్యామోహంలో పడి కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాడు. సాతానుడు బంధించాడు. ఆ పాపములు రాలేకపోతున్నారు. ఆ పాపములు స్థితిలో నుంచి విడుదల బయటికి తీసుకురాలేకపోతున్నారు. అందుకని మీ కుటుంబం పాడైపోయింది.
ఈరోజు నీ కుటుంబం బాగుపడాలంటే, ఆ కట్లు తెగాలంటే ఆయన సన్నిధి రావాలి, ఆయన అభిషేకం రావాలి, ఆ అగ్ని నీ ఇంట్లో దిగాలి. ఆ అగ్ని దిగాలంటే పౌలు శీలలు ఆరాధించారు, పౌలు శీలలు దేవుని స్తుతించారు, పౌలు శీలలు పాటలు పాడారు, పౌలు శీలలు ప్రార్థన చేశారు. వారు ప్రార్థించడానికి అవకాశం లేదు అక్కడ. వారు ప్రార్థన చేయడానికి చేతులు బిగించబడ్డాయి, కాళ్ళు బిగించబడ్డాయి. ఒక నోరు మాత్రమే వారు బిగించలేదు. చేతులు బిగించబడ్డాయి, కాళ్ళు బిగించబడ్డాయి. చేతులు కాళ్ళు కదలడానికి ఛాన్స్ లేదు. శరీరం అంతా రక్తశక్తమైపోయింది. కానీ సాతానుడు వారి నోరు బంధించలేకపోయాడు. అపవాది వాళ్ళ నోరును బంధించలేకపోయాడు. అందుకోసమే ఆ నోటిని ఉపయోగించారు, వారు స్వరం ఉపయోగించారు, ప్రభువును స్తుతిస్తున్నారు, ప్రభువును ఆరాధించారు, ప్రభువును మహిమపరిచారు. కాళ్ళు కదపడానికి ఛాన్స్ లేకపోయినా, చేతులతో చప్పట్లు కొట్టడానికి అవకాశం లేకపోయినా, వారు స్వరంతో దేవుని ఆరాధించారు. రాత్రిలో కూడా దేశే నీకోసం ఏదైనా చేస్తాడు ఆయన. నీ కుటుంబాన్ని విడిపిస్తాడు, నీ కుటుంబ పరిస్థితులు మారుస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. వాళ్ళ గొలుసులే కాదు, వారు ఎదురుగా ఉన్న ఖైదీల గొలుసులు కూడా తెగిపోయాయి అని 24-25 వచనాల్లో రాయబడ్డది. నువ్వు ఆరాధిస్తే నీ ఇంట్లో బంధించబడిన వారి గొలుసులే కాదు, నీ ఇంటి ఎదురుగా బంధించబడిన వారి గొలుసులు కూడా తెగిపోతాయి. నీ ఇంటి ఎదురుగా ఉన్నవారు బంధించబడిన గొలుసులే కాదు, నీ ఊరిలో ఉన్న గొలుసులతో బంధించబడిన వారందరి గొలుసులు తెగుతాయి. ఊరు ఆశీర్వదించబడింది, ఊరు రక్షించబడింది, ఊరు విడుదల పొందింది, ఊరు ప్రభు దగ్గరికి కదిలొచ్చింది. రాత్రి నువ్వు ఆరాధించగలవా? ఎన్ని రోజులైంది నీ ఇంట్లో ఆరాధన లేక? ఎన్ని రోజులైంది నీ ఇంట్లో ప్రార్థన లేక? ఎన్ని రోజులైంది నువ్వు మోకరించక? ఎన్ని రోజులైంది నువ్వు ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చక? ఎన్ని రోజులైంది నువ్వు ఆయన ముఖం చూడక? అందుకోసమే నీ ఇంట్లోకి శాపం వచ్చింది. అందుకని నీ ఇంట్లోనికి సాతానుడు ప్రవేశించాడు. నీ భర్తను పట్టుకున్నాడు, నీ భార్యను పట్టుకున్నాడు, నీ బిడ్డలను పట్టుకున్నాడు, కదలకుండా బంధించేశాడు. అందుకని త్రాగుడుకు అలవాటు పడినవాడు త్రాగుడునే ఉన్నాడు, తిరుగుడుకు అలవాటు పడినవాడు తిరుగుడుతూనే ఉన్నాడు. లోకంలోకి వెళ్ళిన నీ పిల్లలు బయటకు రాలేకపోతున్నారు. మీ కుటుంబాలు పాడైపోయాయి. ఒక్కొక్క కుటుంబం నాశనం అయిపోతుంది. ఒక్కొక్క కుటుంబాన్ని అపవాది మింగేస్తున్నాడు. ఒక్కొక్క ఇంటిని సాతానుడు నాశనపరుస్తున్నాడు. ఈ రాత్రి నీ కుటుంబం కూడా ఇలాగే ఉందా? త్రాగుడు అనబడే బంధకాల్లో నీ భర్త ఉన్నాడా? పాపం అనబడే బంధకాల్లో నీ బిడ్డలు ఉన్నారా? లోకము అనబడే బంధకాల్లో నీ భార్య ఉన్నదా? అందుకని మీ కుటుంబం పాడైపోయిందా? అందుకని మీ కుటుంబం నాశనమైపోయిందా? అవును బిడ్డ, కుటుంబాన్ని సాతానుడు పాడు చేసేది. ఎందుకో నీకు తెలుసా? నీ కుటుంబాన్ని కట్టింది యేసయ్య.
యేసయ్య కట్టిన దాన్ని పాడు చేయాలని, యేసయ్య నిర్మించిన దాన్ని పాడు చేయాలనే ఉద్దేశం సాతాను గాడిది. అందుకోసమే సాతాను నీ కుటుంబం మీద పడ్డాడు. అందుకని సాతాను నీ భర్త మీద పడ్డాడు. అందుకని సాతానుడు నీ బిడ్డల మీద పడ్డాడు. మీ ఇంట్లో ఏ రోజైతే ఆరాధన ఆగిపోయిందో, మీ ఇంట్లో ఏ రోజైతే ప్రార్థన ఆగిపోయిందో, మీ ఇంట్లో ఏ రోజైతే దేవుని స్తుతి ఆగిపోయిందో, ఆ రోజు నుంచి నీ ఇంట్లో శ్రమల ప్రారంభం. ప్రార్థించినంతకాలం నీ ఇంట్లోకి సాతాను రాలేకపోయాడు. నువ్వు ఆరాధించినంత కాలం నీ ఇల్లు సంతోషంగానే ఉంది. కానీ నువ్వు ఎప్పుడైతే ఆగిపోయావో దేవుని స్తుతించటం, నీ భర్త, నీ బిడ్డలో, ఆఖరికి నీ కుటుంబం అంతా అపవాది చేతిలో బంధించబడ్డారు. పౌలు శీలలు బంధించబడినప్పుడు ఆ బంధకాలను వేరే విధంగా తెంచలేదు వారు. ఆ బంధకాలు తెగడానికి బంధువులకు పిలుపునివ్వలేదు. ఆ బంధకాలు తెంచమని ఆ జైలు అధికారిని పిలవలేదు. ఆ బంధకాలు ఉంటే ఉన్నాయిలే, ప్రభువుని ఆరాధించాలని ఆరాధించారు. ప్రభు వారి మధ్యకు దిగాడు. వారి బంధకాలన్నీ తెంచేశాడు. ఈ రాత్రి నీ బంధకాలు కూడా తెగిపోతాయి. నీ భర్త ఏ వ్యామోహంలో ఉన్నాడు, ఏ పాపములో ఉన్నాడు, నీ బిడ్డలు ఏ పాపంలో ఉన్నారు, నీ కుటుంబం ఏ పాపంలో ఉంది, నీ కుటుంబము ఏ శాపములో ఉన్నది. రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ బంధకాలు తెగాలంటే నువ్వు ఆరాధించాల్సిందే. ఆ బంధకాలు తెగిపోవాలంటే నువ్వు ఆయన స్తుతించాల్సిందే. నీ ఇంట్లో ఆ బంధకాలు తెగిపోయి నీ ఇల్లు సంతోషంగా ఉండాలంటే నువ్వు ఆరాధిస్తావా? అయితే లేచి నుంచు. ప్రార్థన చేయబోతున్నాను. అందరూ కూడా ప్రార్థన చేయాలి. నాతో పాటు ప్రార్థనలో లైవ్లో ఉండాలి. అందరూ కూడా ప్రార్థనలో ఉండాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. Holy Spirit of God, Holy Spirit of God, Holy Spirit of God. Oh Ramashaba, నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. యేసయ్యా, అందరూ కలిసి చెప్పండి, యేసయ్యా, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. మీ కుటుంబాల మీద ఉన్న చీకటి కాడు, అపవాది బంధకాలు ఈ రాత్రి తెగిపోతున్నాయి. ఎందుకో తెలుసా? యేసయ్య రక్తము నీ మీద కార్చబడబోతా ఉన్నది. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, చెప్పండి, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెదునా హృదయాసీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయాసీమ. యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా చెప్పండి యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా లో గట్టిగా చెప్పండి కట్టు దబరా సో మీ కట్లు తెగిపోతున్నాయి. యేసు రక్తం మీ మీద కార్చబడిపోతాం. చప్పట్లు ఆమె పడాలి. సంతోషంగా నిందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. చెప్పకూడదు. దేవుని ఆరాధించండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీ కట్టు తెచ్చబోతున్నాడు. నీ భర్త శాపాన్ని తీసివేయబోతున్నాడు. నీ బిడ్డను బంధించబడిన బంధకాల నుంచి బయటికి రాబోతున్నారు. ఈ రాత్రి ఏ శోధనలో ఏ చీకటిలో కట్టబడ్డావో, ఏ బంధకాలను బంధించాయో, నీ కుటుంబాన్ని పాడు చేసే దురాత్మ, నీ కుటుంబాన్ని నాశనం చేసే చీకటి, నీ కుటుంబాన్ని నాశనపరుస్తున్న దురాత్మ ఈ లైవ్ లో ఉన్న నీ కుటుంబాల్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగుతూ ఉన్నాడు. ఈ లైవ్ లో ఉన్న నీ లోనికి వస్తున్నాడు. ఆమె నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే నా తను వంధున శ్రమలు సహించి నీ వారసుడానైతి. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే నా తను వంధున శ్రమలు సహించి నీ వారసుడానైతి. ఆహా నాదల్యత ఓదా భాగ్యము ఏమని వివరింతును యేసయ్యా ఏమని వివరింతును. ఆహా నాదల్యత ఓదా భాగ్యము ఏమని వివరింతును యేసయ్యా ఏమని వివరింతును. ఆహా నాదల్యత ఓదా భాగ్యము ఏమని వివరవశక బరబల రమశక కలెక ఉరవసందరే రసదరరి కమ కమ కమ. ఇప్పుడే మీ కట్టు తెగిపోతున్నాయి. ఈ రాత్రి బంధకాలు తెగిపోతున్నాయి. నీ బిడ్డల మీద బంధకాలు తెగిపోతున్నాయి. రోగపు కాడి విరిగిపోతున్నది. మీ కుటుంబము ఏ కుటుంబము ఏ బంధకాల్లో బంధించబడదో అవి తెగిపోతున్నాయి. I prophesy in the mighty name of Jesus. యేసు నామములో ప్రవచిస్తూ మాట్లాడుతున్న మాటలు ఈ రాత్రి మీ కుటుంబాలకు విడుదల. ఓ రాసత రబ మీ భర్త మీద కాడి విరిగిపోతుంది. అదుగో మీ భర్తలు పడిపోయి కొట్టుకుంటున్నారు. చీకటి కాడి విరిగిపోతున్నది. దురాత్మ కాడి విరిగిపోతున్నది. అపవాది కాడి విరిగిపోతున్నది. బిడ్డల కాడి విరిగిపోతుంది. ఇప్పుడే 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 పవర్ 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 అగ్ని అగ్ని అగ్ని
త్రాగులోపడ బంధకం తెగిపోవును గాక. వ్యభిచార బంధకాలు తెగిపోవును గాక. వ్యభిచారం వ్యభిచారం తెగిపోవును గాక. తెగిపోవును గాక. కాలిపోవును గాక. కాలిపోవును గాక. కాలిపోవును గాక. త్రాగుడు 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 బంధకాలు తెగిపోవాలి. కట్లు తెగిపోవాలి. వ్యసనం తెగిపోవాలి. తెగిపోవాలి. కాలిపోవును గాక. కాలిపోవును గాక. కాలిపోవును గాక. కాలిపోవును గాక. ఇప్పుడే పరిశుద్ధాత్ముడు కదులుతున్నాడు. పరిశుద్ధాత్ముడు కదులుతున్నాడు. ఈ కుటుంబాలు విడుదల పొందుకుంటున్నాయి. ఇప్పుడు సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. రోగపు కాటు తెగిపోతుంది. రోగపు సంఖ్యలు తెగిపోతుంది. ఏ వ్యసనం ఏ రోగం తెగిపోతుంది కాదు. యేసు నామములో విర్రగొడుతున్నాను. విర్రగొడుతున్నాను. మీ పిల్లల మీద ఉంచబడిన శాపం, మీ పిల్లల మీద ఉంచబడిన బంధకాలు తెగిపోతున్నాయి. విర్రగొట్టబడుతున్నాయి. 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 ఇప్పుడే ఫ్రీ అవుతున్నారు. ఫ్రీ అవుతున్నారు. యేసు నామములో క్యాన్సర్ గడ్డలు కరిగిపోతుంది. హెచ్ఐవి తొలగిపోతుంది. పక్షవాయువు లేచి నడవండి. స్వస్థత స్వస్థత. డ్రగ్స్ అలవాటు పడిన వ్యక్తులు యేసు నామములో విడుదల కలుగుతుంది. ఓ రాష్ట్రాల రకమాక ఓ రాష్ట్ర రేఖమాక రోమ రసంద్రి గీత కాలిపోను దెయ్యం కాలిపోను కాక. కట్టు తెగిపోను. కట్టు తెగిపోను కాక. కుటుంబంలో సాతానుడు వేసిన గురువు తెగిపోను కాక. సాతానుడు వేసిన బాణాలు కాలిపోను కాక. యేసునామ అద్భుతం. యేసునామ అద్భుతం. యేసునామ అద్భుతం. యేసునామ అద్భుతం. యేసునామల స్వస్థత. యేసునామల గర్భాలు తెరబడుతున్నాయి. యేసునామల గర్భాలు తెరబడుతున్నాయి. గర్భాలు తెరబడుతున్నాయి. గర్భాలు తెరబడుతున్నాయి. గర్భాలు తెరబడుతున్నాయి. మూయబడిన గర్భం, సాతాను బంధించిన గర్భం, సాతాను బంధించిన గర్భం యేసునామము తెరవబడును గాక. తెరబడును గాక. తెరబడును గాక. తెరబడును గాక. అప్పు మార్గము, ఇదిగో మీ మార్గాలను సాతాను మూసివేశాడు, బంధించాడు. ఆ మార్గాలను ఇప్పుడు ఓపెన్ అవును గాక. ఓపెన్ అవును గాక. ఓపెన్ అవును గాక. ఓపెన్ అవును గాక. ఓ రషాకాత రబాబా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. రమాషది రసోది రబలాకమ షకరకమ షబ అబబబబ. మీ గొలుసులు తెగిపోతుంది. అపవాది వేసిన పంపటం తెగిపోతుంది. అపవాది కాడి విరిగిపోతుంది. మీ కుటుంబాలకు దైవశక్తి వస్తుంది. మీ కుటుంబాల్లో దేవుని అభిషేకం వస్తుంది. మీ కుటుంబాల్లో దేవుని మహిమ దిగుతుంది. మీ కుటుంబాల్లో దేవుని ప్రభావం దిగుతుంది. ఆత్మ కార్యాలు, ఆత్మ కార్యాలు ఇప్పుడే ఇప్పుడే తాగుబోతు భర్తలు మారుతున్నారు. అందులో పడిపోయి కొట్టుకుంటున్నారు. విడుదల కలుగుతుంది చూడండి. విడుదల దొరుకుతుంది చూడండి. విడుదల దొరుకుతుంది చూడండి. ఇదిగో వ్యభిచారపు అలవాట్లలో వారు మారిపోతున్నారు. ఓ కాదుడు జూదము, ఓ రకరకాల వ్యసనాలతో బంధించబడ్డారు. యేసు నామములో విడుదల. విడుదల. కాలు సైతాను, కాలిపో సైతాను, కాలిపో సైతాను. పడిపోతున్నారు చూడండి. లే పరిగెడుతున్నారు. దయ్యాలు పట్టిన వాళ్ళు కాలిపోతున్నాయి. కాలిపోతున్నాయి. మీ గృహాల్లో మీ దయ్యాలన్నీ కాలిపోతున్నాయి. మీ గృహాలకి శాంతిని విడుదల చేస్తున్నారు. సమాధానం, ఆశీర్వాదం, అభిషేకం, 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 అభిషేకం. కట్టబడిన గొలుసులు తెగిపోతున్నాయి. బంధించబడిన గొలుసులు తెగిపోతున్నాయి. యేసు నామములో విడుదల. యేసు నామములో విడుదల. యేసు నామములో. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ప్రభువా. యవ్వన బిడ్డల మీద ఓ సాతానుడు వేసిన బంధకాలు తెంచి వేసినందుకు నీకు వందనాలయ్యా. కుటుంబాలకు విడుదల ఇవ్వండి. వారి కుటుంబాల్లో ఈ రోజున సాతానుడు నాశనపరచడానికి కారణం సాతానుడు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రీతిగా గొలుసులు బంధించాడయ్యా. వ్యసనాల్లో బంధించాడు. అందుకని బంధకాలన్నీ రాత్రి తెగిపోయాయి. పౌలు శీలలు వారికి బంధించబడిన బంధకాలు తెగడానికి చేసిన పని ప్రార్థన, ఆరాధన. రాత్రి ఇక్కడ మేము మా కుటుంబాలతో దయచేసాం. ఈరోజు మా మధ్య మీరు జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గ్లోరియస్ పరిచయని మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభువా. మరి ఆయన మొదటి మంగళవారం విజయవాడ, నాయన అలాగనే 3వ మంగళవారం గుంటూరు, 4వ మంగళవారం ఒంగోలు, అలాగనే ప్రభువా హైదరాబాద్, సికింద్రాబాద్లో OMCలో జరుగుతున్న ఇది ఆరాధనలు కూడా జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది ప్రజలు తల్లి రావడానికి సహాయం చేయండి. నాయన మేము వస్తున్నాం, మాతో కూడా మీరు రండి, మా పక్షమును మీరు కదలండి, నీ ప్రజలను తాకండి, బాగు చేయండి. నాయన ఇంకా అనేక స్థలాల్లో ఈ తైలాభిషేక ఆరాధనలు జరిగించాలి. నాయన ఈ ఆరాధనలకు మాకు ఏ ఆటంకం ఉండకూడదు. ప్రతి ఆటంకము, ప్రతి అడ్డు క్రీస్తు నామములో కాలిపోను గాక.
నాయన తొలగించబడునుగాక, తరిమివేయబడునుగాక. దుష్టుడు ఒక మార్గంలో, స్త్రీడు మార్గంలో పారిపోనుగాక. నాయన నీకు విరోధముగా ఈ ఆయుధము రూపించబడదు అని సెలవిచ్చావు. ఒకరు రూపించబడ్డది వృద్ధులదని సెలవిచ్చావు ప్రభు. ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చండి. మాకు ఇచ్చిన దర్శనం, మాకు ఇచ్చిన ప్రత్యక్షతలు మేము కొనసాగుతుండగా మాతో మీరు ఉండండి. పనిచేస్తున్న పిల్లలు, లైవ్ నాయన ఆర్కెస్ట్రా, అలాగనే కెమెరా షూట్, అలాగనే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్న పిల్లలందరికీ మీ సన్నిధిని ఉంచండి. నేను ఈ ఆరాధనలో ఎంతమంది, ఎన్ని కుటుంబాలు పాల్గొన్నారు, వారందరికీ నీ సమృద్ధిని, ఆశీర్వాదం దయచేయమని, ఈ సారపాక భద్రాచలంలో నిర్మించబడుతున్న కల్వరీ గ్లోరియస్ చర్చిని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. లక్షల రూపాయల, కోట్ల రూపాయల మందిర నిర్మాణానికి అవసరమై ఉన్నాయి. అనేక మంది ప్రజలు గుప్పెళ్ళు విప్పినట్లుగా పరలోకపు ధననిధిని మా మధ్య కుమ్మరించారు. రాత్రి జరిగించబడి లైవ్ అనేకులకు దీవెనకరంగా మార్చబడ్డదని నమ్ముతున్నాను. నిజమే, మా కుటుంబాల్లో ఎందుకు సంతోషం లేదు, ఎందుకు ఆనందం లేదండి? మా కుటుంబాలను, కుటుంబ వ్యవస్థని సాతానుడు పాడు చేస్తున్నాడు. అవును, పాడు చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా బంధించాడయ్యా, బలహీనపరిచాడు, వ్యసనపరిచాడయ్యా. వాటిలో నుంచి బిడ్డలు బయటకు రాలేకపోతున్నారు. ఆ గలుసులు తెంచుకోలేకపోతున్నారు, ఆ కట్లు తెంచుకోలేకపోతున్నారు. ఆ కట్లు తెగాలంటే ఏం చేయాలి? రాత్రి మీరు చెప్పారు. పౌలు శీలలు చేసిన ఆరాధన, పౌలు శీలలు చేసిన ప్రార్థన మేమందరం చేయడానికి సహాయించు. యేసునామములో ప్రార్థించి బిడ్డలను దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కూడిన మనందరికీ, లైవ్లు చివరి వరకు పాల్గొన్న సభ్యులందరికీ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.